గిరిజన రాజకుమారి వల్లిని సుబ్రహ్మణ్య స్వామి ఎలా తన జీవిత భాగస్వామిగా స్వీకరించారో మీకు తెలుసా? నంబిరాజన్ అనే గిరిజన తెగ నాయకుడు వల్లి అనే బాలికను దత్తత తీసుకుని ప్రేమతో పెంచాడు. చిన్నతనం నుంచే వల్లి సుబ్రహ్మణ్య స్వామి మీద భక్తితో తన జీవితాన్ని ఆయనకు అంకితం చేసింది. ఒకరోజు అడవిలో మేకల కాపరిగా ఉన్న వల్లిని స్వామి గమనించాడు. ఆమె భక్తి మరియు ప్రేమను చూసి ఆమెను తన జీవిత భాగస్వామిగా స్వీకరించాలని నిర్ణయించుకున్నాడు. కానీ గిరిజన తెగ సాంప్రదాయాలు మరియు వల్లి నిష్కళంక భక్తి ఈ కథలో మలుపులను తెచ్చాయి. స్వామి ముసలివాడి రూపంలో వల్లిని కలిశాడు. ఆమె తన హృదయం స్వామి కోసమే ఉందని స్పష్టంగా చెప్పింది. గణేశుడి సహాయంతో ఏనుగు రూపం సృష్టించి వల్లిని భయపెట్టి ఆమెను స్వామి రక్షణ కోసం పిలిచేలా చేశాడు. ఈ సమయంలో స్వామి తన దివ్య రూపాన్ని వెల్లడించాడు. నంబిరాజన్ ఆశీర్వాదంతో స్వామి మరియు వల్లి వివాహం ఘనంగా జరిగింది. ఈ కథ మనకు ప్రేమ, భక్తి మరియు ధైర్యంతో అన్ని అడ్డంకులను అధిగమించగలం అని చెబుతుంది.